ఈరోజు మేషరాశి వారికి విద్యార్థులు పాఠాల మీద పట్టు సాధిస్తారు. క్లిష్టమైన సబ్జెక్టులను సులువుగా నేర్చుకోవడానికి కొత్త టెక్నిక్స్ను ఉపయోగించుకోగలుగుతారు. మీలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులు గతంలో మీరు చేసిన పొరపాట్లు సరిదిద్దుకోగలుగుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఫైనాన్స్ మరియు వడ్డీ వ్యాపారం చేసే వారికి మొండి బకాయిలు వసూలవుతాయి. స్త్రీలకు ఇంట్లో అత్తమామల మద్దతు లభిస్తుంది. మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. విదేశాల్లో ఉండే భారతీయులు స్థానిక పౌరసత్వం లేదా గ్రీన్ కార్డుకి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో కీలకంగా ముందడుగు వేస్తారని చెప్పొచ్చు. లేదా ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. డబ్బులు సంపాదించడానికి కొత్త ఐడియాలు సృష్టించుకుంటారు. సంపాదించాలన్న తపన పెరుగుతుంది. తీర్చలేము అనుకున్న అప్పులు తీర్చడానికి ఈరోజు అద్భుతమైన మార్గం లభిస్తుంది. అప్పులు తీర్చడం వల్ల మనశ్శాంతి కూడా లభిస్తుంది. అలాగే ప్రయాణాల మీద కొత్త ఉత్సాహంగా ఉంటారు. ప్రయాణాలు చేయాలని ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్నపాటి భేదాభిప్రాయాలు తగ్గుతాయి. సంతోషంగా ఉంటారు. సోదరులతోటి మీ విజయాలు పంచుకోగలుగుతారు. అలాగే పోలీస్ కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. రాజీ మార్గంలో సమస్యలు పరిష్కరించుకోవడం కలిసి వస్తుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడి మునుపటి కంటే చురుగ్గా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లిపీటల వరకు వెళతాయి. ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతారు. భార్యాభర్తలు ఒకరి విజయాలు ఒకరు పంచుకుంటారని చెప్పొచ్చు. మీ పిల్లల అభివృద్ధికి కృషి చేస్తారు. గృహాలు, భూములు, కొత్తగా స్థలాలని పొలాలని కొనుగోలు చేసే వాళ్ళకి, వాహనాలు కొనుగోలు చేసే వారికి ఈరోజు అనుకూలంగా కనపడుతుంది. మీ తెలివితేటలు, సలహాలు ఇతరులకు ఉపయోగపడతాయి. అనుకూలంగా ఉంది. మీకు సూర్యనారాయణ మూర్తి అంటే ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులతో ఆరోగ్యం కలుగుతుంది. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావాలన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో సూర్యనారాయణ మూర్తికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు సూర్యనారాయణ మూర్తి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.